ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్రపంచమంతా జరుపుకుంటారు. దీనినే ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్గా కూడా పిలుస్తుంటారు. ప్రపంచ మహిళామణులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, శాస్త్ర, సాంకేతిక మొదలైన అనేక రంగాలలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది. అసలు ఇది ఎలా మొదలైందో తెలుసుకుందామా? 1908లో అమెరికాలో లేడీస్ గార్మెంట్ వర్కర్స్ యూనియన్ వారి స్ట్రైక్ను గుర్తు చేసుకుంటూ 1909 ఫిబ్రవరి 28న మొట్టమొదటిగా ఉమెన్స్ డేను జరుపుకున్నారని అంటారు. 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ సభకు హాజరైన 100 మంది వివిధ దేశాల డెలిగేట్స్ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను జరుపుకుందామని ప్రతిపాదించారు. దానితో పాటు మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు లాంటి సమాన హక్కుల కోసం పోరాడాలని ఆమోదించారు. కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోవడానికి ఒక డేట్ ఫిక్స్ కాలేదు. తర్వాత 1911 మార్చి 19న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను జరుపుకుంటూ లక్షల మంది మహిళలు ఐరోపా దేశాల్లోని ముఖ్య ప్రదేశాల్లో చేరి మహిళలకు ఓటు హక్కుతో పాటు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం కోసం నినాదాలు చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఫిబ్రవరి లాస్ట్ సండేని జరుపుకోవాలని అమెరికన్స్, ఫిబ్రవరి లాస్ట్ సాటర్డేని జరుపుకోవాలని రష్యన్స్ ఎవరి వారు నిర్ణయించుకున్నారు. తర్వాత 2-3 సంవత్సరాల వరకు మహిళా పోరాటాలు జరిగాయి, కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సరైన డేట్ కన్ఫర్మ్ కాలేదు. మనకున్న సమాచారం ప్రకారం 1914 ఫిబ్రవరి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రపంచమంతా జరుపుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇందులో పాల్గొనేలాగా ప్రణాళిక రచించారు. అందుకనే ఆ రోజు నుండి మార్చి 8ని ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డేగా కూడా పిలుస్తుంటారు. 1977 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ తన సభ్య దేశాలను మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ప్రతిపాదించింది. 1996 నుండి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్తో క్యాంపెయిన్ జరుపుకోవాలని స్వయంగా తనే ఆ క్యాంపెయిన్ థీమ్ను ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్ వచ్చి బీ బోల్డ్ ఫర్ చేంజ్. For more details, please subscribe Newsmark.